అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. రంజాన్ గురించి ఇస్లాంలో 12 నెలల ఒక నెల రంజాన్ నెల. ఈ నెలకి ఇస్లాంలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఉంది, ఇంపార్టెంట్ ఉంది. దీని గురించి కొన్ని విషయాలు చూసినట్లయితే కనుక రంజాన్ నెలలో శుభకార్యాల పర్వతాలు, ఉపవాసం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, దేవుడు ఇలా అన్నాడు, అంటే అల్లాహ్ ఇలా అన్నాడు, ఆదాము యొక్క కుమారుని ప్రతి కార్యం కూడా అతని కోసమే, ఒక్క ఉపవాసం తప్ప అని. అందుకే రంజాన్ నెలలో నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారన్నమాట. అది కూడా కేవలం అల్లాహ్ కోసం మాత్రమే. అది నాదే మరియు దానికి ప్రతిఫలం నేనే ఇస్తాను అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఎవరైతే విశ్వాసంతో మరియు ప్రతిఫలం ఆశించి రంజాన్ ఉపవాసం ఉంటారో వారికి గత పాపాలన్నీ క్షమిస్తానని అల్లాహ్ చెప్తూ ఉన్నారట. డిక్రీ రాత్రి ప్రార్థనలో, అంటే రంజాన్ రాత్రి ప్రార్థనలో నిలబడటం, దీన్ని ఖయాముల్ లైల్ అయినా కావచ్చు, లేకుంటే తరావీ నమాజ్ కావచ్చు, లేదా తహజ్జుద్ నమాజ్ అయినా కావచ్చు, వితర్ నమాజ్ కావచ్చు, ఏదైనా సరే మరి ప్రార్థనలో నిలబడటం. ప్రవక్త ఇలా అన్నారు, ఎవరైతే విశ్వాసంతో మరియు ప్రతిఫలం ఆశించి రాత్రి ప్రార్థనలో నిలబడతారో అతని మునుపటి పాపాలు క్షమించబడతాయంటూ మరి అది ఏ ప్రార్థన ఏంటి అనేది కూడా మనం ఇంతకుముందు ఈ యొక్క తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇక తరావీ ప్రార్థన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైతే రంజాన్ నెలలో విశ్వాసంతో మరియు ప్రతిఫలం ఆశించి నిలబడతారో వారి గత పాపాలన్నీ కూడా క్షమించబడతాయని. రంజాన్లో ఎవరైతే ఉమ్రా చేస్తారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, రంజాన్లో ఉమ్రా నా విషయంలో హజ్జుతో సమానం అని చెప్పడం జరిగింది. సామూహిక ప్రార్థన అంటే జమాత్తో కలిసి మస్జిద్లో నమాజ్ చేయటం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, వ్యక్తిగత ప్రార్థన కంటే, ఒంటరిగా చేసే ప్రార్థన కంటే జమాత్తో కలిసి సామూహికంగా ఒక దగ్గరగా కలిసి ప్రార్థన 27 రెట్లు మంచిది అని. ఒంటరిగా చేసిన ప్రార్థన కంటే కూడా జమాత్తో గనక నమాజ్ చదివితే, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ, ఇంకెక్కువ మంది కలిసి చదివితే కనుక, ఒంటరిగా కంటే ఎక్కువ మంది కలిసి చదివితే ఒక్కరిగా చేసే నమాజ్ కంటే కూడా జమాత్తో కలిసే నమాజు 27 రెట్లు మంచిది అని చెప్పడం జరిగింది. ఇక రావతి ప్రార్థన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైతే పగలు మరియు రాత్రి 12 రకాతులు నమాజు చేస్తారో అతనికి స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించబడుతుంది అని. అంటే నఫిల్ నమాజులు అని అంటారు, లేదా సున్నత్ నమాజులు అంటారు. ఫరజ్ నమాజులు 5 నమాజులు కాకుండా నఫిల్ మరియు వాటితో పాటు నఫిల్ సున్నతులు కూడా ఎవరైతే చదువుతారో వారికి స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించబడుతుంది అని. మధ్యాహ్నం